నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైందని వైకాపా నాయకులు ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మొదటి రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ డిఎస్సిలో అవకతవకలు జరగలేదని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినా ఆ మాటలు అసత్యాలేనని వారు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వలేదని లోకేష్ అసత్యాలు మాట్లాడారని పేర్కొన్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్న కౌన్సిల్ కు లోకేష్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. డిఎస్సి అవకతవకలపై మాట్లాడేందుకు ఒక్కరోజు కూడా రాకపోవడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తుందన్నారు. 16,000 ఉద్యోగాల్లో 6,500 ఉద్యోగాలకు 2019 ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ ఇచ్చినట్లు, జగన్ ప్రభుత్వంలో పలు విడతలుగా ఉద్యోగాలు ఇచ్చినట్లు, వాటి లెక్కలను స్పష్టంగా చెప్పినట్లు వైకాపా వాదించింది. కూటమి నేతలు సుమారు 400 పోస్టులు క్రీడా కోటలో ఇచ్చామని చెప్పి పివి సింధుని ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని, దేశానికి కీర్తి తెచ్చిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తారని, అయితే ఆ 400 మంది ఉద్యోగ విధుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అదేవిధంగా రైతు సమస్యలు, రిజర్వేషన్ వంటి కొన్ని అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండలం ఎంపీపీ నౌడు వెంకటరమణ, మున్సిపల్ మాజీ విప్ పోతంశెట్టి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, టౌన్ బూత్ కన్వీనర్ సూరంపుడి సత్యప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిరుపురం శ్రీనివాస్, గొలుగూరి సందీప్, చిర్ల జయరాం రెడ్డి, కోనాల చంద్రబోస్, వాసిరెడ్డి అర్జున్, ఎంపీటీసీలు నల్లమిల్లి రామచంద్రరెడ్డి, పలివెల మధు, వేరెళ్ల సత్యనారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చామనేటువంటిది చెప్పడం జరిగింది. అనేక విషయాలు ఇది నేను చెప్పేటువంటిది కాదు, మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తూ రిటర్న్ గా కూడా ఆయన సభ్యులకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ లోనే ఉంది వివరాలన్నీ. సరే, ఈ అసెంబ్లీలో అడిగేటువంటి వాళ్ళు ఎవరో లేరు. అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులు, ప్రతిపక్షం అనేటువంటిది అక్కడ లేదు. ప్రతిపక్షం లేనప్పుడు ఈ కూటమి నాయకులు లోకేష్ గారు మాట్లాడుతుంటే బలాలు సరిసేవాడు తప్పితే ఆహా ఓహో అని చెప్పేసి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఈయన పొగుడుతాడు, ఈయన ఆయన పొగుడుతాడు. ఏదో అద్భుతాలు చేసేసినట్టు. ఏంటి మీరు చేసేసినటువంటిది? 4 రోజులు సమావేశాలు పెట్టి మీరు మొట్టమొదటి రోజుని అసెంబ్లీలో ఈ విషయాల మీద మాట్లాడి, ప్రతిపక్షం ఉన్నటువంటి కౌన్సిల్కి వచ్చేటప్పటికి మీరు సమాధానం చెప్పకుండా, దాని మీద చర్చకు రాకుండా పారిపోయేటువంటి విధానం. అసలు మీ యొక్క అవినీతి ఏంటి అనేటువంటిది, ఆ డిఎస్సిలో తప్పులు జరిగినాయని చెప్పడానికి ఇక్కడ మీరు 4 రోజుల్లోనే ఒక రోజు కూడా సభకు సమాధానం చెప్పకపోవటంలో, ఆ విషయాన్ని చర్చకు కూడా రానివ్వకుండా మీరు దాటేసేటువంటి విధానం చేశారంటే దీని మీద ఏమనుకోవాలి? మీరు ఏదైతే 16,000 ఉద్యోగాలు ఇచ్చారంటున్నారో, ఈ 16,000 ఉద్యోగాల్లోని 6,500 ఉద్యోగాలకి, టీచర్ ఉద్యోగాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే 2019 ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు 4-5 విడతలుగా ఉద్యోగాలు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ, గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగంగా ఉన్నటువంటి టీచర్ని రెగ్యులరైజేషన్ చేసినటువంటిది కానీ, కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులరైజేషన్ చేసింది కానీ, ఇవన్నీ లెక్కలతోటి సుమారు 9,000 మంది ఉద్యోగాలకి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రైతుల్ని అన్ని రకాలుగానే కూడా అన్యాయం చేస్తున్నారు. పోక రైతులకి కొనే పరిస్థితి లేదు, పత్తి రైతులకి గిట్టుబాటు ధర లేదు, మిర్చి రైతులకు లేదు. అన్ని వ్యవస్థల్ని, వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. ఏదైతే సంవత్సరానికి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సహాయం ఏదైతే ఉందో, రైతు బంధు ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో మీరు పూర్తిగా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేశారు. 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటిది ఈ 2 సంవత్సరాల్లోని ఏదో 1-2 సార్లు 14,000, 13,000 చెప్పి ఇచ్చారట. 2 సార్లు 3 సార్లు ఇచ్చారు. అది కూడా మీరు 40,000 రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క రైతుకి. సంవత్సరానికి 20,000 రూపాయలు చెప్పని చూసుకుంటే 2 సంవత్సరాల్లో 40,000 రూపాయలు. మూడో సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ రకంగా రైతాంగాన్ని మోసం చేశారు. మరి విద్యార్థులకి మీకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఇచ్చారని అడుగుతుంది. నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ఎవరికైనా ఇచ్చారా? నెలకు 3,000 రూపాయలు చెప్పిస్తే ఇప్పటికే 72,000 రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్కడికి. ఎవరికి ఇచ్చారు? నిరుద్యోగిని, యువతని అందరినీ కూడా మోసం చేశారు. నీకు 15 అని చెప్పేసి ఆడపిల్లలు మోసం చేశారు. 18,000 అని చెప్పేసి మరి వాళ్ళ మోసం చేశారు. 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని చెప్పేసి ఎవరికో ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇలా అసెంబ్లీలో ఈ ప్రశ్నలన్నీ కూడా అడిగి ప్రభుత్వాన్ని నిలదీయాలనేటువంటిది మేము తయారై ఉన్నాం. వీటి అన్నిటికీ సమాధానాలు చెప్పాల్సి వస్తుందని చెప్పేసి అసెంబ్లీ నుంచి ఏదో కొత్త సాగులు చెప్పి పారిపోయేటువంటి
ప్రక్రియ చేశారు తప్పితే మీ చిత్తశుద్ధి లేదనేటువంటిది ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందనేటువంటిది ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది. గ్రామాల్లో జరుగుతుంటే నిలదీసి అడిగేటువంటి పరిస్థితి ఉంది. చొక్కా పట్టుకుని అడుగుతున్నారు చాలా చోట్ల. అడిగినటువంటి వాడి మీద కేసులు పెడుతున్నారు. మీరు ఏం చేశారని చెప్పేసి మీరు మళ్ళీ ఏ మొఖం పెట్టుకుని వచ్చారని అడుగుతున్నారు. మీరు గతంలో వచ్చినప్పుడు సూపర్ శిక్షణ కాగితం పట్టుకొచ్చారని చెప్పేసి ఆ కాగితాలు జాగ్రత్త పెట్టి ఇదిగో నువ్వు ఆ రోజున సూపర్ శిక్షణ ఇచ్చావు, దీంట్లో ఏం చేసావని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితిలో కార్యకర్తలు ఉన్నారు. మీరు పెద్ద కౌలు చెప్పి మాట్లాడుతున్నారు. మీకు నిజాయితీ ఉంటే ఈ విషయాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా చర్చించాలి కదా ప్రజల దగ్గర. ఎక్కడన్నా దీని మీద మాట్లాడేటువంటి అవకాశాలు మీకు లేవు. అన్ని విధాలుగానే కూడా అందరినీ మోసం చేసినటువంటి పరిస్థితి. ఇల్లు కడుతున్నా ఉన్నారు, వేళకి ఏమైనా ఇల్లు కట్టారు ఎక్కడన్నా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇల్లు అరకొరగా ఎక్కడెక్కడ కట్టిన స్టేట్ గవర్నమెంట్ మీరు చేసింది. ఇవన్నిటికి ప్రజలు టైం వస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటిది తెలియపడుతూ, మీరు నిన్న కాక మొన్న అసెంబ్లీలో బిల్లులు పెట్టారు. ఈ బిల్లులు పెట్టి మీరు బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి బీసీలకి 34% రిజర్వేషన్ ఇస్తున్నానని చెప్పారు. బీసీలకి 34% రిజర్వేషన్ ఇస్తున్నానని చెబుతూ అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తూ ముఖ్యమంత్రి గారు ఒక 10 సార్లు ఆయన మాట్లాడినటువంటిది ఒక గంట సుమారు మాట్లాడుంటారు. ఒక 20-30 సార్లు దీని మీద ప్రతిపక్షం వాళ్ళు జగన్ గారు కోర్టులకు వెళ్తారు, ఆ పార్టీ వాళ్ళు కోర్టులకు వెళ్తారు, ప్రతిపక్షం వాళ్ళు కోర్టులకు వెళ్తారని చెప్పేసి పదే చెప్తుంటారు. అంటే కోర్టుకి ఇల్లే ఉద్దేశం మీకే ఉంది. ఇచ్చేమని చెప్పడానికి ఇస్తున్నారు. ఇది నిలబడతా లేదా అనేటువంటిది మీకు తెలియదు ఏం కాదు.